రైతే రాజు అంటాడు. రైతుగా పుట్టడమో అదృష్టం అనుకోవాలో లేదా దురదృష్టం అనుకోవాలో తెలియకుండా అయిపోయింది. మన చుట్టుపక్కల రాష్ట్రాలైన కేరళలో, అదే మాదిరిగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో వరదల బాధల నుండి ఎక్కువ రైతులు పొలాలని, బిల్డింగుల్ని, అలాగనే ప్రాణాలను కూడా కోల్పోయి అష్ట కష్టాలు పడుతున్నారు. ఇది కేరళ, ఆంధ్ర మరియు తెలంగాణ పరిస్థితి అయితే, ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తుండేటువంటి ఈ ఒక స్థలం వచ్చేసి కర్ణాటక రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితి. ఇక్కడ వర్షం లేక చూడండి పెట్టిండేట్ల ఈ శనగ చెట్లు ఎండిపోయినాయి. ఏదో అనుకూలమవుతుంది, వాన బాగా పడుతుంది, ఏదో రొంత అనుకూలమవుతుందని అప్పులు చేసి 3 లక్షలు అప్పులు చేసి పంట పెట్టాను. ఇక్కడ చూస్తే 30,000 కూడా వాపసు వస్తుందో లేదో అట్లా ఒక పరిస్థితి నిర్మాణమైంది. అప్పు తీర్చలేమో, మరియు పిల్లలకి ఎడ్యుకేషన్ను, జీవనం నడిచేది కూడా చాలా కష్టమైపోయినట్ల పరిస్థితి ఉంది. ఈ మూలకంగా నేను రైతులకి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఏమి మన దగ్గర సాధ్యమవుతుందో అంతే బండవాళంలో పంటలు పెట్టండి. ఎక్కువ అప్పులు చేసి రిస్క్ తీసుకొని ఇవన్నీ చేయొద్దండి అని నేను మీలో మరీ కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.